Hi everyone, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ ఫస్ట్ వన్ ఇన్ ద గ్రూప్ టు గెట్ మ్యారీడ్. సో వాళ్ళు బుక్ చేసిన రూమ్స్కి వచ్చినాం. ప్రస్తుతానికి గర్ల్స్ అందరు రెడీ అవుతున్నారు లోపల. నేను కూడా అవ్వాలి, హాఫ్ డన్. సో ఒకసారి మా లేడీస్ని అందరినీ కలుసుకుందాం. హాయ్ చందన. హాయ్. హాయ్. మిస్ చందన ఫ్రెండ్స్, ఈమె కొత్తగా మేకప్ నేర్చుకుంది. మేకప్ నేర్చుకున్నట్టు కూడా మాకు చెప్పలేదు. గైస్, అక్కడ పెళ్లి కూతురు ఫంక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పెళ్లి కూతురుని చేయడం అవన్నీ. గర్ల్స్ విల్ బి గర్ల్స్. మేము ఏం చేస్తున్నామో ఒకసారి చూపిస్తాం. ఇది వన్ సైడ్ ఆఫ్ ద రూమ్ గైస్. అండ్ ఇంకో సైడ్ చూస్తే ఇక్కడ ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది. సో రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాం. యా, అమూల్య. హాయ్, వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ బ్లాగ్. వెల్కమ్ టు గెట్ శ్రీజఫైడ్ ఛానల్. ఏం చాలది అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా ఓకే గైస్, సీ యు లేటర్. ఇరుక్కొని కూర్చున్నాం ఫ్రెండ్స్. కనబడుతుంది దూరం. సో ఫంక్షన్ హాల్లో గౌరీ పూజ ఇంకా వేరే పూజలు ఏమో ఉన్నాయి అంటే వీ ఆల్ గాట్ రెడీ అండ్ వెంట్ టు ద ఫంక్షన్ హాల్. మేము స్టే చేసే హోటల్కి పెళ్లి ఫంక్షన్ హాల్ ఒక 20 minutes దూరం ఉంది. రియాక్షన్ తీసుకుంటారా? మా యాక్టింగ్ వేరే లెవెల్లో చూపిస్తాం. మేము వెళ్ళేసరికి తనది ఆల్రెడీ ఒక పూజ అయిపోయింది. తను నెక్స్ట్ పూజకి రెడీ అయ్యి ఉంది. సో పిక్చర్స్ టగడగా తీసి వి వెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. అప్పటికే ఇట్ వాజ్ అరౌండ్ 11-11:30. ఇక్కడ తన కాళ్ళకి చుట్లు అని పెడుతున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ మేనత్త ఇంకా వాళ్ళ ఆంటీ పెడుతున్నారంట. మా వైపు ఇది పెళ్ళిలో పెళ్లి కొడుకు పెడతారు పెళ్లి కూతురికి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఐరన్ కుండల కోసం వెళ్తున్నారు. అండ్ ఫంక్షన్ హాల్ని అప్పుడే డెకరేట్ చేస్తున్నారు. నైట్ ఈవెంట్. సో మా వైపు వచ్చేసి ఐరన్ కుండలు పెళ్లి వాళ్ళు ఇంట్లో పెడతారు, కానీ వీళ్ళు ఫంక్షన్ హాల్లో ఒక రూమ్లో పెట్టారు. సో అసలు ఏంటి వీళ్ళ ట్రెడిషన్స్ అని తెలుసుకోవడానికి మేము అలా వాళ్ళ వెనకాలనే వెళ్ళాము. సో పెళ్ళైనాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళి ఈ కుండలకి దండం పెట్టి మొక్కుకున్నారు అన్నీ అయిపోయాక. కృతి విందు భోజనం, పెళ్లి భోజనం. ఎలా ఉంది ఫుడ్? పెళ్ళిలో భోజనం చాలా బాగుండే. జనరల్గా ఆంధ్ర పెళ్ళిలో నాన్ వెజ్ పెట్టారంట, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు. తిన్నాక ఇలా అందరం కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ వీ ఆల్ వాంటెడ్ టు డూ అ రీల్ అన్నమాట. సో కన్నమ్మ సాంగ్కి వీ ట్రైడ్, బట్ చాలా బ్లూపర్స్ వచ్చాయి. తర్వాత 3 వరకు అలా మండపంలో ఉండేసి వీ వెంట్ టు రూమ్స్ టు టేక్ సమ్ రెస్ట్. అంటే పెళ్ళి వచ్చేసి నైట్. సో అప్పటి వరకు మేము ఉండాలంటే కొంచెం రెస్ట్ కావాలని రూమ్కి వెళ్ళేసి ఒక 5 వరకు అలా పడుకొని 5కి రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం.
సో 8 అలా అయింది మేము తిరిగి మండపంకి వచ్చేసరికి. సో వచ్చాక డిన్నర్ చేసేసాం డైరెక్ట్లీ. అప్పటికి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్లి మండపం ఎక్కలేదు. సో మేము కాసేపు తిన్నాక మాట్లాడుకొని ఆ తర్వాత మాకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేశారు. సో వాటన్నిటిని ఒక దగ్గర పెట్టేసి వి వెంట్ టు ద మండపం అండ్ సాట్ దేర్ టు సీ ద సెరిమనీ. మిస్ యూ నిహారిక. మార్నింగ్ నార్మల్ అవుట్ఫిట్స్లో రీల్ రికార్డ్ చేసుకున్నాం కదా, దానికి ట్రాన్సిషన్ కంటిన్యూయేషన్ లాగా ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా వి టుక్ సో మెనీ టేక్స్. మండపానికి ఒకవైపు ఇలా పెళ్ళికూతురు మొహాన్ని కప్పేసి తను అండ్ హర్ పేరెంట్స్ డిడ్ సమ్ పూజ. గైస్ నిద్ర వస్తుంది, నేను మాత్రమే వస్తాను తెలుగుగా. ఈమెకి వ్లాగ్ తీయడానికి బద్దకం వస్తే నేను ఫోన్ తీసుకొని నేను తీస్తున్నాను. అప్పగింతలు అవుతున్నాయి. సో యా మేము ఇక్కడ నుండి చూస్తున్నాం. విల్ అప్డేట్ ద నెక్స్ట్ థింగ్ లేటర్. సో అలా లేటర్ అని చెప్పేసేసి ఇంకా ఏం రికార్డ్ చేయలేదు. సో పెళ్ళిలో ఈవెంట్స్ అన్నీ అయిపోయేసరికి 2 అలా అయింది అండ్ మేము రూమ్కి వచ్చేసరికి 3 అయింది. ఇక్కడ మేము రెడీ అయ్యేటప్పుడు రూమ్ని ఎంత మెస్ చేసామనేది చూపిస్తుంది మా ఫ్రెండ్. రూమ్కి వచ్చాక అంతా క్లీన్ చేసేసి వి ఆల్ గాట్ ఫ్రెషన్ అప్ అండ్ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.